నమస్తే. ధర్మస్థలలో దారుణ హత్యకు గురైన డాక్టర్ అనన్య భట్ ఏమైంది? ఆమె శవం ఎక్కడికి వెళ్ళింది? 2003లో ధర్మస్థలకు తన స్నేహితులతో వచ్చిన డాక్టర్ అనన్య ఇప్పటివరకు ఆచూకీ తెలియలేదు. డాక్టర్ అనన్యకు సంబంధించిన ఎటువంటి ఫోటోలు బయటకు రాలేదు. డాక్టర్ అనన్య కుటుంబ సభ్యుల వివరాల్లోకి వెళ్తే సుజాత భట్ తప్ప మరెవరూ కనిపించలేదు. మరి డాక్టర్ అనన్య నిజంగా ధర్మస్థలలో 2003లో అదృశ్యమయ్యిందా? చాలా పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి మీడియా, ధర్మస్థలకి, అట్లాగే కర్ణాటక ప్రభుత్వానికి, అలాగే ధర్మస్థల శవాలను వెతుకుతున్న సిట్కి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీడియా ఈ ప్రశ్న వేసింది. కానీ మీడియా ఇక్కడ ఒక విషయాన్ని మర్చిపోయింది. అసలు ఎవరు అనన్య భట్? 2003లో MBBS చదువుతూ ధర్మస్థలకు వచ్చిన అనన్య భట్ ఫోటోలు ఒక్కటి కూడా ఎందుకు బయటకు రాలేదు? 20 ఏళ్లుగా కూతురు కోసం పోరాటం చేస్తున్న అనన్య భట్ తల్లి సుజాత భట్ ఒక్కసారి కూడా మీడియా ముందుకి తన కూతురు ఫోటోని ఎందుకు చూపించలేదు? కన్నీళ్లు పెట్టుకుంటున్న సుజాత భట్ వీడియోలే కనిపించాయి. మీడియా ముందు నడుచుకుంటూ వస్తున్న సుజాత భట్ వీడియోలే కనిపించాయి. మీడియాతో మాట్లాడుతున్న సుజాత భట్ వీడియోలు మాత్రమే కనిపించాయి. తన కూతురు తప్పిపోయిందని చెబుతున్న తన కూతురు అనన్య భట్, డాక్టర్ అనన్య భట్ ఫోటో ఎందుకు కనిపించలేదు? ఈ ప్రశ్నకే ఇప్పుడు సమాధానం వెతుక్కుంటూ వెళ్ళిన కొన్ని మీడియా ఛానళ్ళకి, సమాధానం వెతుక్కుంటూ వెళ్ళిన సిట్ అధికారులకి, సమాధానం వెతుక్కుంటూ వెళ్ళిన పోలీసులకి భయంకరమైన నిజాలు తెలిసాయి. కర్ణాటక పోలీసులకు దొరికిన ఈ నిజాలని ఒక్కసారి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తున్నాను. ఆ నిజాలను వింటే మీరు అనుకుంటారు, సినిమాల్లో కూడా ఇటువంటి కథ ఉంటుందా? ఆ నిజాలను వింటే రాజమౌళి లాంటి దర్శక దిగ్గజుడు కూడా ఇటువంటి కథను ఊహిస్తాడా అనిపిస్తుంది. ఆ నిజాల్ని వింటే మన తెలుగులో అద్భుతమైన సినిమాలు తీసే పూరి జగన్నాథ్, ఆఖరికి రామ్ గోపాల్ వర్మ లాంటి డైరెక్టర్లు కూడా ఇటువంటి కథల్ని అల్లగలరా అనిపిస్తుంది. ఆ నిజం ఏంటి అంటే అసలు డాక్టర్ అనన్య భట్ అనే ఆవిడే లేదు. డాక్టర్ అనన్య భట్ అనే క్యారెక్టరే లేదు. డాక్టర్ అనన్య భట్ 2003లో ధర్మస్థలకు వెళ్ళి అదృశ్యమైందన్న కథ ఉత్తి కల్పితం. పచ్చి కల్పితం అని బయటపడింది. ఎలా? ఒక్కసారి ఆ కథ లోపలికి వెళ్తే ఎలా బయటపడిందని ఒక్కసారి ఆ కథ లోపలికి వెళ్ళే ముందు ఈ డాక్టర్ అనన్య భట్ తల్లినని చెప్పుకుంటున్న ఈ సుజాత భట్, అనన్య భట్ కేసులో చేసిన ఆరోపణలు, చేసిన రాద్ధాంతాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. సుజాత భట్, ఇప్పటికి మనకు తెలిసిన సుజాత భట్, నేను ఈ కథలోకి వెళ్ళే ముందు మనకు తెలిసిన సుజాత భట్, 2003లో సుజాత భట్ ఆమె కోల్కతాలో సిబిఐ ఆఫీసులో స్టెనోగ్రాఫర్గా పనిచేస్తుంది. స్టెనోగ్రాఫర్గా పనిచేస్తున్న సుజాత భట్ కూతురు అనన్య భట్ 2003లో ధర్మస్థలలో ఉన్న ఏదైతే మంజునాథ స్వామి క్షేత్రాన్ని దర్శించడానికి వచ్చింది. 2003లో వచ్చిన తన కూతురు, స్నేహితురాళ్లతో కలిసి వచ్చిన తన కూతురు ఇంతవరకు కనిపించలేదు. అక్కడ అదృశ్యమైంది. ఆ కూతురు కనిపించలేదు. కూతురును వెతుక్కుంటూ వచ్చిన సుజాత భట్ ధర్మస్థల పోలీసులకి, అప్పుడు బెల్తంగడి పోలీసులు ఉండేది, ధర్మస్థలలో పోలీస్ స్టేషన్ లేదు, కేవలం అవుట్ పోస్ట్ మాత్రమే ఉండేది. బెల్తంగడి పోలీసుల దగ్గరికి వెళ్ళి ఆమె ఫిర్యాదు చేసింది. పోలీసులు పట్టించుకోకుండా తరిమేశారు స్టేషన్ నుంచి. ఆమె సుజాత భట్ మాటల ప్రకారం. ఆ తర్వాత ఎవరైతే ధర్మస్థల ఆస్థానాధీశులు ఉన్నారో, ఎవరైతే ధర్మస్థలలో ఉన్న హెగ్డే ఫ్యామిలీ ఉందో, ధర్మస్థలాన్ని పాలిస్తున్న ఆ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వెళ్ళింది. ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఈమెని చితక బాది చావగొట్టి స్పృహ కోల్పోయిన తర్వాత ఆమెను ఒక కారులో కిడ్నాప్ చేసి ముందు మంగళూరుకి, ఆ తర్వాత బెంగళూరుకి తీసుకొచ్చి ఒక ఆసుపత్రిలో పడేశారు. 3 నెలల పాటు కోమాలో ఉన్న అనన్య భట్ ఆ తర్వాత తేరుకొని చూస్తే ఆమె బెంగళూరులోనే ఉన్నట్టుగా తేలింది.
ఆమె ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేను కోమా నుంచి కోలుకున్నానని చెప్పింది. ఆసుపత్రి బిల్లు కూడా ఎవరైతే హెగ్డే ఫ్యామిలీ ఉందో, వీరేంద్ర హెగ్డే ఫ్యామిలీ, ధర్మస్థల ఆస్థాన పరిపాలకులు వాళ్ళే కట్టారని చెప్పింది. ఆ తర్వాత 2004లో తను మళ్ళీ కోల్కతాకు వెళ్ళి అక్కడ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని సిబిఐ స్టెనోగ్రాఫర్గా తిరిగి బెంగళూరుకు వచ్చాను, బెంగళూరులో నివాసం ఉంటూ తన జీవితం మొత్తాన్ని తన కూతురిని వెతకడం కోసమే కేటాయించాను. విచిత్రమైన ప్రశ్నలు ఏంటంటే ఇందులో అనన్య భట్ ఫోటో ఇంతవరకు ఈ సుజాత భట్ చూపించలేదు. అనన్య భట్ ఎట్లుంటుందో కూడా ఎవరికి తెలియదు, ఆమె ఫోటో కాపీ కూడా చూపించలేదు. రెండో పాయింట్ ఏంటంటే అనన్య భట్ ఏ స్నేహితులతో ఆమె ధర్మస్థలకు వచ్చింది, ఏ మెడికల్ కాలేజీలో ఆమె అనన్య భట్ చనిపోయినప్పుడు ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ అవుతుంది నా కూతురు అని చెప్పింది. ఏ మెడికల్ కాలేజీలో చదివింది, ఏ మెడికల్ కాలేజీలో చదివేది, ఆన్సర్ లేదు. స్నేహితులు ఎవరో, ఆన్సర్ లేదు. ఆమె ఫోటో ఎక్కడ, ఆన్సర్ లేదు. పోనీ ఈమె ఫిర్యాదు చేసిందా బెల్తంగడిలో, పోనీ 2003లో నిజంగానే ఈమె బెల్తంగడికి వెళ్ళి ఫిర్యాదు చేసిందా అని ఎంక్వైరీ చేస్తే అసలు పోలీసులకు కంప్లైంటే ఇవ్వలేదు. ఈమె పోలీసులకు కంప్లైంటే ఇవ్వలేదు. ఒక దశలో ఇచ్చేందుకు ప్రయత్నించినా అసలు ఆ కంప్లైంట్ నిజమా అబద్ధమా అనేది కూడా తేలలేదు. లైట్ తీసుకున్నారు పోలీసులకు ఫిర్యాదే చేయలేదు ఒక లెక్క ప్రకారం. సో సిట్ ఎప్పుడైతే వచ్చిందో, ఎవరైతే ఒక అనామక వ్యక్తి భీమన్న నేను 100కు పైగా శవాలని ధర్మస్థలలో పాతి పెట్టానని చెప్పాడో, ఎప్పుడైతే సిట్ వచ్చి విచారణ మొదలుపెట్టిందో మళ్ళీ తెరపైకి వచ్చింది సుజాత భట్. సుజాత భట్ బ్యాక్గ్రౌండ్ మొత్తం చెప్తాను ఈ కథలో, చెప్పే ముందు జరిగింది చెప్తున్నాను. మళ్ళీ తెరపైకి వచ్చిన సుజాత భట్ ఇంటర్నేషనల్ మీడియా, బీబీసీ, అల్ జజీరా, ఇటు CNN లాంటి మీడియా సంస్థల్ని వెతుక్కుంది. ఆ మీడియా సంస్థలకి రెగ్యులర్గా కనిపించి తన ఇంటర్వ్యూలు ఇచ్చింది. అంతేకాదు మంజునాథ్ అనే ఒక లాయర్ని పెట్టుకుంది. ఆ లాయర్ కూడా సిట్ విచారణని ప్రతిరోజు ఫాలో చేసేవాడు. ఎక్కడ 6వ స్పాట్లో కొన్ని ఎముకలు, డెడ్ బాడీ ఎముకలు దొరికాయని, పుర్రెలు దొరికాయని తెలియడంతో పరిగెత్తుకుంటూ వచ్చింది సుజాత భట్. 6వ స్పాట్లో దొరికిన ఎముకలని తన కూతురు అనన్య భట్ DNA లేదు కాబట్టి తన DNAతో సరిపోల్చి చూడాలని చెప్పింది. కానీ ఆ లాయర్ సిట్కి ఒక ఫిర్యాదు కూడా ఇచ్చాడు. అనన్య భట్ తరఫున ఎవరైతే సుజాత భట్ నియమించుకున్న లాయర్ ఉన్నారో మంజునాథ్. ఆ తర్వాత మళ్ళీ బాహుబలి కొండ మీద డెడ్ బాడీ దొరికినప్పుడు సేమ్ సిచ్యువేషన్. ఇదంతా జరుగుతున్నప్పుడు మొత్తం ప్రపంచమంతా ఆందోళన వ్యక్తం చేసింది. అరే, ఒక యువ డాక్టర్ని హత్య చేస్తే పట్టించుకోలేదా? నిజంగా ధర్మస్థలలో శవాలు నిజమేనా? నిజంగా ధర్మస్థలలో మహిళల్ని మానభంగం చేసి దారుణంగా చంపి ఎక్కడ పడితే అక్కడ మట్టిలో పూడ్చిపెట్టారా? ఇటువంటి సందేహాలకి ఊహించని విధంగా ఊతమిచ్చింది సుజాత భట్ చేసిన ఆరోపణలు. కొన్ని మీడియా సంస్థలు సుజాత భట్ కన్నీటి కథని కూడా ప్రసారం చేశాయి. కానీ అసలు విషయాన్ని వదిలిపెట్టాయి. అనన్య భట్ ఫోటోని, అనన్య భట్ స్నేహితులని, అనన్య భట్ చదువుకున్న కాలేజీని. ఈ నేపథ్యంలోనే ఎవరి సుజాత భట్, ఎక్కడి నుంచి వచ్చింది సుజాత భట్ అని ఒక విచారణ మొదలైంది. పోలీసులు ఎప్పుడైతే ఈమె రెండోసారి పోలీసులకు, ధర్మస్థల పోలీసులకు తన కూతురు తప్పిపోయిందని ఫిర్యాదు చేసిందో అప్పటి నుంచి పోలీసులు ఏం చేశారంటే సుజాత భట్, అనన్య భట్ వివరాల్ని ఆరా తీశారు. పోలీసుల ఇన్వెస్టిగేషన్ మొదలైంది. ఆ పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎక్కడికి వెళ్ళిందంటే మొట్టమొదట కలకత్తాలో ఉన్న సిబిఐ ఆఫీస్కి వెళ్ళింది. నిజంగా సుజాత భట్ 2004లో 2003-4 ప్రాంతంలో కలకత్తా సిబిఐ ఆఫీస్లో పనిచేసిందా అని వెళ్తే 2003 నుంచి 2010 వరకు 2000 సంవత్సరం నుంచి 2010 వరకు 2000 సంవత్సరం నుంచి 2010 వరకు అసలు సుజాత భట్ అనే ఉద్యోగి తమ దగ్గర పనిచేసినట్టు రికార్డులే లేవని చెప్పింది కలకత్తా సిబిఐ ఆఫీస్. అంటే సుజాత భట్ పచ్చి అబద్ధం, ఆమె సిబిఐ ఆఫీసులో పనిచేసిందనేది ఉత్తి కల్పితం. సో పోలీసులు అక్కడి నుంచి నేరుగా సుజాత భట్ను వెంటాడుతూ మళ్ళీ ఆమె ఎక్కడ నివాసం ఉండేదని ఎంక్వైరీ చేశారు. 2004లో నేను సిబిఐకి రిజైన్ చేసి బెంగళూరులో స్థిరపడ్డానని చెప్పిన కథని ఫాలో చేశారు. బెంగళూరుకు వచ్చి సుజాత భట్ గురించి ఆరా తీస్తే
బెంగళూరు కాదు ఆమె స్వస్థలం శివమొగ్గ జిల్లా రిప్పన్పేట అని తేలింది. సుజాత భట్ స్వస్థలం శివమొగ్గ జిల్లా రిప్పన్పేట. ఇది పోలీసుల ఎంక్వైరీలో తేలిన విషయం. రిప్పన్పేటకు వచ్చిన పోలీసులు సుజాత భట్కు సంబంధించిన వివరాల్ని ఆరా తీస్తే ఆమె 1999 నుంచి 2007 వరకు 1999 నుంచి, ఎందుకంటే ఈ టెక్స్ట్ని మీకు గ్రాఫిక్స్లో చూపించలేను కాబట్టి మళ్ళీ సంవత్సరాలు చెప్తున్నాం. 1999 నుంచి 2007 వరకు ప్రభాకర్ బాలిగా అనే ఒక మంగళూరు ఉడిపికి సంబంధించిన ఒక బస్ ఏజెంటుతో సహజీవనం చేసినట్టుగా తేలింది. 1999 నుంచి 2007 వరకు, అంటే అసలు 2003లో ఈమె కలకత్తాకే పోలేదు, 2004లో ఆమె సిబిఐ ఉద్యోగానికి రాజీనామానే చేయలేదు. ప్రభాకర్ బాలిగతో శివమొగ్గలోని రిబ్బర్పేటలో సహజీవనం చేస్తూ జీవితాన్ని కొనసాగించింది. ఇంతకాలం సహజీవనం చేసిన వీళ్ళకి పిల్లలు ఏమైనా ఉన్నారా అని కూడా పోలీసులు ఆరా తీస్తే అసలు వాళ్ళకి పిల్లలే పుట్టలేదని ఆ ప్రభాకర్ ఎవరైతే ఉన్నాడో, ప్రభాకర్ బాలిగ మిత్రుడు కిష్టప్ప చాలా స్పష్టంగా పోలీసులకి వాంగ్మూలం ఇచ్చాడు. దీంతో పోలీసులు అవాక్కయ్యారు. అటు నుంచి నేరుగా అసలు ఈ సుజాత భట్ కుటుంబం ఎక్కడుందని వెతకడం మొదలుపెట్టారు. ఆమె కుటుంబం శివమొగ్గలోనే దొరికింది. సుజాత భట్ బావ, ఆయన పేరు మహాబలేశ్వర్. సుజాత భట్ అక్కని పెళ్లి చేసుకున్న వ్యక్తి. ఆయనకు సంబంధించిన ఫోటో కూడా మన దగ్గర ఉంది. సుజాత భట్ బావ ఎవరైతే ఉన్నారో ఆ బావ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చాడు ఒక ఛానల్కి. అయితే కొన్ని సమస్యల వల్ల ఇందులో ప్లే చేయలేకపోతున్నాం. సుజాత భట్ బావ మహాబలేశ్వర్ తెరపైకి వచ్చాడు. అసలు సుజాత భట్కి పెళ్ళే కాలేదని ఆయన కుండ బద్దలు కొట్టి పోలీసులకు అసలు విషయం చెప్పేశాడు. సుజాత భట్కి పెళ్లి కాలేదు. ఆమె 10వ తరగతి మాత్రమే చదివింది, అది కూడా రిబ్బన్పేటలోనే చదివింది. 10వ తరగతి చదివి ఆ తర్వాత బెంగళూరులోని ఒక కిరాణా షాప్లో పనిచేసింది. ఇదే సుజాత భట్ పూర్వపు కుటుంబానికి సంబంధించిన ఒక ఫోటో. ఈ ఫోటో కట్టసి ఫోటో. సుజాత భట్ బావ అతనే మహాబలేశ్వర్. ఆ తర్వాత సుజాత భట్ అక్కామే. ఇట్ లాస్ట్కి సుజాత భట్ అని 2 జడలు వేసుకొని కనిపిస్తున్న మహిళ ఈమె. ఆ యువతే సుజాత భట్. ఈ సుజాత భట్టే ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ ముసలావిడ. సుజాత భట్ బావ మహాబలేశ్వర్ ఉన్న నిజాన్ని బయటపెట్టాడు. సుజాత భట్కి అసలు అవ్వలేదు. ఆమె 10వ తరగతి చదివింది. 10వ తరగతి తర్వాత ఆమె కొంతకాలం 2000 సంవత్సరంలో కొంతకాలం ఆమె ఒక కిరాణా షాప్లో పనిచేసింది. ఆ తర్వాత శివమొగ్గకు వచ్చి అక్కడ ఎవరైతే ప్రభాకర్ బాలిగా ఉన్నాడో అతనితో సహజీవనం చేస్తూ అక్కడే ఉంది. ఎప్పుడైతే సహజీవనం చేయడం మొదలుపెట్టిందో అక్కడ ప్రభాకర్ కుటుంబం అంటే అతనికి ఒక భార్య ఒక కూతురు ఉండేది. ప్రభాకర్ అతన్ని భార్య కూతురు అతన్ని వదిలేశారు. తర్వాత ఈమెని కుటుంబం వదిలేసింది. సుజాత భట్ను కూడా ఆమె కుటుంబం వదిలేసింది. దీంతో వాళ్ళిద్దరూ కొంతకాలం భార్యాభర్తల మాదిరిగానే జీవించారు, కానీ వాళ్ళకి పిల్లలే లేరు. అసలు పిల్లలు లేనప్పుడు వీళ్ళు ఏం చేశారు? ఇక్కడ మరో ప్రశ్న తెరపైకి వచ్చింది. పిల్లలు లేనప్పుడు వీళ్ళు ఎలాగో పిల్లలు కలగలేదు కాబట్టి వీళ్ళు కొన్ని కుక్కల్ని పెంచుకునేవాళ్ళు ఇళ్లలో. కుక్కల్ని పెంచుకొని ఆ కుక్కల్ని ప్రభాకర్ అట్లాగే సుజాత భట్ కుక్కల్ని పెంచుకొని ఆ కుక్కల్ని పిల్లలుగా పోషించేవాళ్ళు. ఆ కుక్కలతోనే చాలా సాన్నిహిత్యంగా సేవ చేస్తూ ఉండేవాళ్ళు. కొంత సేవాతత్వమైన గుణం కూడా ఉంది. ఆ కుక్కలకు సంబంధించి వీళ్ళు కుక్కలతో సహజీవనం చేయడాన్ని, కుక్కలని పెంచి తమ పిల్లలుగా పెంచుకోవడాన్ని అప్పటి వార్తాపత్రికలు అప్పటి పతాక శీర్షిలో కమలవాణి, విజయవాణి, సుధా అనే వార్తాపత్రికలు వీళ్ళు కుక్కల్ని పెంచుకుంటున్న వార్తని ఒక పెద్ద ఆర్టికల్గా ప్రజెంట్ చేశారు. స్క్రీన్ పైన మీరు అప్పట్లో సుజాత భట్ కుక్కల్ని పెంచుకుంటున్న కథ గురించి పాత వార్తాపత్రికలు రాసిన కథనాన్ని, అప్పటి ఆర్టికల్ క్లిప్ని మీరు స్క్రీన్లో చూస్తున్నారు. ఈ సుజాత భట్టే మనకు బ్లాక్ అండ్ వైట్ పేజీలో కనిపిస్తున్న ఆ సుజాత భట్టే ఇంకొక కలర్ పేజీలో కనిపిస్తున్న ఈ సుజాత భట్. అక్కడే సుజాత భట్ దొరికిపోయింది. ఎందుకంటే ఈమె 1999 నుంచి 2007 వరకు ప్రభాకరంతో కాపురం చేసింది. ప్రభాకర్ బాలిగకి సుజాత భట్కి పిల్లలే లేరు. మరి అటువంటి పరిస్థితుల్లో 2003లో డాక్టర్ అనన్య ఎలా కలిగింది ఆమెకి?
2003లో డాక్టర్ అనన్య ఎక్కడి నుంచి వచ్చింది? ఎంబీబీఎస్ చదివే తన కూతురు ఎక్కడి నుంచి ఉద్భవించింది? ఇదే అతిపెద్ద మిస్టరీ. నిజానికి సుజాత భట్కి పిల్లలు లేరు. 2003లో ఆమె అక్కడికి అసలు తన కూతురే తప్పిపోలేదు. అసలు అనన్య అనే క్యారెక్టరే లేదు. జస్ట్ సుజాత భట్ అనన్య అనే క్యారెక్టర్ని క్రియేట్ చేసి అనన్య అనే క్యారెక్టర్ని అడ్డం పెట్టుకొని కొన్ని తప్పుడు పనులు చేసే ప్రయత్నం చేసిందని పోలీసులు తేల్చారు. ఎందుకంటే 1999 నుంచి 2007 వరకు ప్రభాకర్తో సహజీవనం చేసిన సుజాత భట్ ఆ ప్రభాకర్ని పచ్చి తాగుబోతు తాగి లివర్ పాడై 2009లో చనిపోయాడు. ఎప్పుడైతే ప్రభాకర్ చనిపోవడానికి సిద్ధమయ్యాడో, అతని చావుకు దగ్గరయ్యాడో, అప్పుడే సుజాత భట్ ప్రభాకర్ బాలిగని వదిలేసి మళ్ళీ బెంగళూరులో తనకు ఉద్యోగం వచ్చిందని బెంగళూరుకు షిఫ్ట్ అయింది ఈ సుజాత భట్. బెంగళూరులో ఒక లాయర్ దగ్గర పని దొరికిందని అక్కడికి వెళ్ళిపోయింది. ప్రభాకర్ చనిపోతే కనీసం తిరిగి చూడలేదు కూడా. అటువంటి సుజాత భట్ ఎవ్వరికీ కనిపించకుండా అదృశ్యమైంది. ఆఖరికి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా దొరకలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడలేదు. ఆ కుటుంబ సభ్యులకు కూడా కనెక్ట్ అయ్యి ఉండలేదు. అటువంటి సుజాత భట్ ఊహించని విధంగా, ఎవ్వరూ అంచనా వేయని విధంగా, ఎవరైతే ఒక అనామక వ్యక్తి ధర్మస్థలలో 100కు పైగా శవాలని పాతిపెట్టాను, అన్ని మహిళల శవాలే, వాళ్ళని మానభంగం చేసి అత్యంత దారుణంగా హత్య చేశారని స్టేట్మెంట్ ఇచ్చి పోలీసులకి షాక్ ఇచ్చాడు, ప్రభుత్వానికి షాక్ ఇచ్చాడు. షాక్ ఇచ్చిన తర్వాత పోలీసులు, ప్రభుత్వం ఈ కేసుని విచారణ చేపట్టడం, సిట్ ఏర్పాటు చేయడం, ఇదంతా జరిగిందో అప్పుడు మళ్ళీ తెరపైకి వచ్చింది అనన్య భట్ కేసు. అనన్య తన కూతురని, డాక్టర్ అని, తన కూతుర్ని కూడా రేప్ చేసి చంపేశారని, రేప్ చేసి అత్యాచారం చేసి హత్య చేశారని సుజాత భట్ మళ్ళీ ఫిర్యాదు చేసింది పోలీసులకి. దీనిపైన మీడియాలో విపరీతమైన కథనాలు వచ్చాయి. మనం కూడా ప్రజెంట్ చేశాం. ఈ కథనాల్లో అనన్య భట్ ఫోటో దొరకలేదు. మేము వెతుకుతూ వచ్చాం కొంతకాలం నుంచి. అనన్య భట్కి సంబంధించిన ఒక ఫోటో వేస్తే కొందరు వ్యక్తులు ఫోన్ చేసి అది అనన్య భట్ ఫోటో కాదు, మా వ్యక్తిగతమైన ఫోటో అని క్లారిటీ ఇవ్వడంతో ఆ ఫోటోను తొలగించడం జరిగింది. సో సుజాత భట్ కూతురికి సంబంధించిన ఎటువంటి ఆనవాళ్లే దొరకలేదు. సుజాత భట్ మాటలు, సుజాత భట్ నాటకం, సుజాత భట్ చెప్పే కథలు తప్ప అనన్య భట్కి సంబంధించి ఎటువంటి ఆధారం లేదు. ఒక ధర్మస్థలలో ఎవరైతే హత్యకు గురయ్యారో అందులో సుజాత భట్ ఉందని ఈమె చెప్తూ వస్తుంది. నిజానికి ధర్మస్థలలో సెన్సేషనల్ మర్డర్ అండ్ రేప్ అండ్ మర్డర్ కేసు ఒకటి సౌజన్య మర్డర్ కేసు. 2012 అక్టోబర్ 9వ తేదీన అత్యంత దారుణమైన స్థితిలో చనిపోయిన సౌజన్య కేసు తప్ప ఇంకొక సెన్సేషనే లేదు. ఈ సుజాత భట్, ఈ అనన్య భట్ ఉత్తి కల్పితం. సుజాత భట్ తనకు తను రాసుకున్న ఒక కథ ఇది. సుజాత భట్ తనకు తను క్రియేట్ చేసిన, అనన్య భట్ అనే టైటిల్తో క్రియేట్ చేసిన ఒక కల్పితమైన కథ. ఈ కల్పితమైన కథ ఆధారంగా మొత్తం సిట్ ఇన్వెస్టిగేషన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేసింది ఈ సుజాత భట్. నిజంగా ఈమె మాటలు నమ్మి సిట్ ఈమె చెప్పిందల్లా చేస్తే ఇన్వెస్టిగేషన్ అంతా రాంగ్ రూట్ వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పటికే ధర్మస్థలలో ఎవరైతే ఆ భీమన్న ఉన్నాడో, ప్రత్యక్ష సాక్షినని చెప్తున్న భీమన్న, అతను చెప్పిన మాటలని పచ్చి అబద్ధాలని రుజువవుతూ వస్తున్నాయి. ఇప్పటికి 16 చోట్ల తవ్వకాలు జరిగితే ఎక్కడా సరైన ఆధారాలు దొరకలేదు. నేను పాతి పెట్టానన్న శవాల్ని, ఆ శవాలకు సంబంధించిన అస్థి పంజరాల్ని ఎక్కడా చూపించలేకపోయాడు ఈ భీమన్న. కోర్టుకి ఒక నల్లటి బ్యాగులో ఒక మహిళకు సంబంధించిన ఎముకలని బ్యాగులో తీసుకొచ్చి కోర్టులో సబ్మిట్ చేసిన భీమన్న ధర్మస్థలకు తీసుకెళ్లిన తర్వాత ఇంతవరకు ఒక్క చోట కూడా ఒక్క శవాన్ని కూడా చూపించలేకపోయాడు. అదే అతను చెప్పిందే పచ్చి కల్పిత కథ అని అందరూ నమ్ముతున్న తరుణంలో సుజాత భట్ కథ వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా ధర్మస్థల ప్రజలకి మైండ్ బ్లోయింగ్ అయింది. సుజాత భట్ చాలా స్పష్టంగా మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు, తనపైన వీరేంద్ర హెగ్డే, అతని తమ్ముళ్ళు, అతని కుటుంబం దాడి చేసిందని, అతని మనుషులు వచ్చి తనపై దాడి చేశారని. అసలు సుజాత భట్కి అనన్య భట్టే లేనప్పుడు దాడి ఎందుకు చేస్తారు? పోలీసులు పట్టించుకోలేదని, పోలీసులు వెతికితేనే కదా సుజాత భట్ అసలు కథ వెలుగులోకి వచ్చింది. సుజాత భట్కి సంబంధించిన శివమొగ్గలోని రిప్పన్పేటకు వెళితే
ఈమె కథల్ని ఆ ఊరు జనం కథలుగా చెప్తున్నారు. ఈమెకు చాలా పెద్ద హిస్టరీ ఉందని చెప్తున్నారు. ఈమె చెప్పే ప్రతి మాట అబద్ధమని, అక్కడ ఎవరైతే ప్రభాకర్ బాలిగా ఉన్నాడో అతనితో కలిసి జీవించడాన్ని, ఆమె కుక్కల్ని పెంచడాన్ని, ఆ కుక్కల గురించి పెంపకం గురించి మీడియాలో వార్తలు రావాలని పబ్లిసిటీ కోరుకోవడాన్ని, ఆ తర్వాత ప్రభాకర్తో ఆరోగ్యం చెడిపోయిన తర్వాత అతన్ని వదిలేసి బెంగళూరుకు వెళ్ళిపోవడాన్ని, ప్రభాకర్ బాలిక ఫ్రెండ్స్తో పాటు అనన్య భట్ కుటుంబ సభ్యులు కూడా ఇవే విషయాలు చెప్పారు. దీంతో ఒక్కసారిగా అవాకైపోయింది మొత్తం కర్ణాటక. సుజాత భట్ కథ అతిపెద్ద కథ అని, అతిపెద్ద హత్య కేసని, సుజాత భట్ కూతురిని అన్యాయంగా చంపారని ఏ మీడియా అయితే కథనాలు రాసిందో ఆ మీడియా ఇవాళ అవాకైపోయింది. సుజాత భట్ క్రియేట్ చేసింది కేవలం ఒక కల్పిత కథ. సుజాత భట్ క్రియేట్ చేసింది డాక్టర్ అనన్య పేరుతో క్రియేట్ చేసింది ఒక ఉత్తి డైవర్షన్ గేమ్. కేవలం పబ్లిసిటీ కోసం గల్లీలో ఉండే సోషల్ మీడియా ఛానల్స్ నుంచి న్యూయార్క్ టైమ్స్ వరకు, అల్ జజీరా వరకు, బీబీసీ వరకు, CNN వరకు తన పేరు పబ్లిష్ అయ్యేలా, తన కథనం పబ్లిష్ అయ్యేలా చాలా తెలివైన గేమ్ ఆడిందని తేలిపోయింది. ఇది సుజాత భట్ అసలు కథ. మీరేమనుకుంటున్నారు? ధర్మస్థల కథల్లో ప్రతి కథ ఒక కల్పిత కథే అనుకుంటున్నారా? సుజాత భట్ లాంటి ఒక కల్పిత కథగా మీరు భావిస్తున్నారా? సుజాత భట్ నిజ స్వరూపం బయటపడిన తర్వాత ధర్మస్థల పైన నమ్మకం, ధర్మస్థలలో జరిగిన హత్యలకు సంబంధించిన కథనాలపైన, ఆరోపణలపైన మీకు నమ్మకం కలుగుతుందా? ఈ ప్రశ్నలకి ఖచ్చితంగా ఇక్కడ సమాధానం రాయండి. చూస్తూనే ఉండండి లైవ్ అప్డేట్స్ కోసం, ధర్మస్థల అప్డేట్ కోసం సుమన్ టీవీ డిజిటల్ లైవ్, అట్లాగే సుమన్ టీవీ లైవ్.